సంగమా, దేవుని ఆలోచనలో ఉండనీకి ఆలోచన కలిగినటువంటి పరిశుద్ధులైన యథార్థత కలిగిన పిల్లల యొక్క రాత్రి కాలం చేరొచ్చిన అందరికీ ప్రభు నామంలో హృదయపూర్వక 2 వందనాలు చెల్లిస్తున్నాను. ఒక సమయం ముందు దేవుని ఆలోచన గ్రంథం నుండి కొన్ని ఆయన ఆలోచన విధానంలో మనం ధ్యానించిన ప్రకారం మన బ్రతుకులలో ఉండలాగున కృప చూపెట్టమని ఆయన బంగారు పాదాలు పెట్టుకొని వేడుకున్నామండి. గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 13వ వచనం మరొకసారి చదువుకున్నామండి. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. ప్రియ దేవుని సంగమా, దేవుని ఆలోచనలో ఉన్నటువంటి పిల్లలారా, ఇక్కడ భక్తుడు రాయిస్తూ వచ్చినాడు పరిశుద్ధాత్మను పొందుకొని. ఈ లోకపు తండ్రి కుమారుల ఎడల జాలిపడినట్లు, తనకు పుట్టినటువంటి కుమారులు ఎలా ఏ విధంగా జాలి పడతారో అదే విధముగా మన పరలోకపు తండ్రి, మన ఆత్మనిచ్చిన తండ్రి, ఆ ఆత్మలను కాపాడి రక్షణ ఇచ్చే తండ్రి కూడా ఆయన యందలి భయభక్తులు కలిగిన వారి పట్ల ఆయన జాలి పడతాడు. ఈ లోకపు తండ్రి ఎలాగూ ఏదో ఒక సమయంలో ఎంత పనికిమాలోడైనా ఏదో ఒక సమయంలో ఒకానొక సమయంలో ప్రేమ చూపిస్తుంటాడు. ఎంత పనికిమాలోడైనా ఎంత తాగుబోతాడైనా అప్పుడప్పుడు తన కుమారుల పట్ల కుమార్తెల పట్ల ప్రేమ చూపిస్తూ ఉంటాడు. ఈ లోకపు తండ్రి అంత ప్రేమ చూపించినప్పుడు మనల్ని, మన తల్లిదండ్రులను, మన పితరులను అందరినీ కన్నా, మన పరమందున్న మన ఆత్మలను కన్నా తండ్రి ఇంకా ఎక్కువ కృప చూపిస్తూ, ప్రేమ చూపిస్తూ, కరుణ వాత్సల్యత నూతనముగా పుట్టుచున్న దేవుడు ఆయన యందు భయభక్తులకిన ఉంటే, ఆయన మాట విననీకి ఆశపడినట్లయితే ఈ లోకపు మంత్రతంత్రములు అలవాటు పడకుండా దేవుని సంబంధమైన ఆలోచనలో అలవాటు పడి ఆయన యందలి భయభక్తులు, ఆయన యందలి నిరీక్షణ కానీ, పట్టుదల కానీ, ఓర్పు కానీ, భయభక్తులు, ఆయన మాట అంటే ఇష్టపడడం, ప్రేమించడం, ఆ ప్రేమించిన ఆయన మాటలను బట్టి భయం కలిగి బ్రతకడం. ఈ లోకంలో పాపాన్ని అసహించుకుంటూ భయం కలిగి బ్రతికితే దేవుడు కూడా ఈ లోకపు తండ్రి జాలి పడినట్లుగా ఆయన జాలి పడతాడు అని లేఖనంలో మనము చూస్తూ ఉన్నాం. భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆయన పరిశుద్ధాత్మ దేవుని పొందుకొని మాట్లాడుతున్నటువంటి ఆలోచన విధానం ప్రియుల చూడండి. దేవుడు ఇంకా ఏ విధంగా ఆయన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడని కొన్ని మాటలు మనము ధ్యానించుకుందామండి. మొదటిగా అయితే ఆయన జాలిపడే తత్వం కలిగి ఉన్నాడు మన పరమందున్న కన్న తండ్రి. అలాగే సామెతల గ్రంథము 13వ అధ్యాయము మాట చదువుదామండి. సామెతల గ్రంథము 13వ అధ్యాయము మొదటి వచనము ఆ మాట చదువు. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. ఈ పనికి మాలోడంట ఎంత చెప్పినా కూడా వారికి బుద్ధి మారదంట. వాడు అపహాసకుడు ముందుకునే, వాడు పనికి మాలోడు. ఈ లోకపు మంత్రతంత్రములకు, ఈ రంగురంగుల లోకానికి అలవాటు పడి వాడు అసహ్యుడు కనుక, అపహాసకుడు కనుక తండ్రి గద్దిస్తే లెక్క చేయడంట, లోబడనంట. కానీ తండ్రి శిక్షించిన కుమారుడు ఏమవుతాడని లేఖనం తెలియపరుస్తుంది. ఇక్కడ మనకి జ్ఞానము గలవాడగును. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును. మన పరలోక
పరలోకపు తండ్రి కూడా మనల్ని అప్పుడప్పుడు శిక్షిస్తుంటాడు. ఆయన బిడ్డలమైన ఆయన రక్తంలో కడగబడినా మనకు జ్ఞానం నేర్పనీకి ఎన్నో ఇబ్బందులు, సమస్యలు, బాధలు, రోగాలు, మరణాలు అన్నీ రుచి చూపిస్తాడు, తెలియపరుస్తాడు. అనుభవపూర్వకంగా నీకు నాకు అందరికీ ప్రతి జీవితంలోని చీకటి కోణంలోనూ వెలుగు కోణంలోనూ అన్నీ పరిచయం చేసి రుచి చూపిస్తే నేను ఒక అద్భుతమైన వజ్రంలాగా చెక్కనికి ఆయన కృప చూపిస్తూ ఉంటాడు. బాధలు పెట్టినప్పుడు వెను తిరగాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఇవన్నీ మనకు తండ్రి శిక్షలు మనకు నేర్పిస్తున్నాడు, అనుభవం నేర్పిస్తున్నాడు అనే ఆలోచనలోకి భక్తుడు లేదా ఆయనను ప్రేమించిన శిష్యుడుగా మనము ఉండాలని లేఖనం మనకు తెలియపరుస్తుంది. ప్రేమ తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానవంతుడగును, శిక్షింపకుండా ముద్దుగా చూసిన వాడు పన్నీకే మారనోడు అవుతాడు. ఇది మట్టు గ్యారెంటీ. ఆయన కన్నే ఇది కన్నా అంటే వాడు ఎందుకు పనికి రాకుండా పోతాడు. శిక్షించిన వాడే ప్రయోజకుడు అవుతాడు లేదా జ్ఞానం గలవాడు అవుతాడు. అందుకే ఎప్పుడప్పుడు మన పరమ తండ్రి ప్రతి ఒక్క ఈ జీవన విధానంలో ప్రతిదీ మనకు తెలియపరిచి జ్ఞానము వానిలో నింపుటకు ప్రతిదీ తెలియపరిచి అనుభవపూర్వకంగా మనమును శిక్షిస్తాడు, ప్రేమిస్తాడు, అన్నీ చేస్తాడు. ఆయన ఆ శిక్షను అంగీకరించిన వాడు ధన్యుడు. దేవుని గద్దింపుకు లోబడిన వాడు ధన్యుడు. లేదా తండ్రి శిక్షించిన కుమారుడు ధన్యుడు, జ్ఞానం గలవాడు అవుతాడు. వినని వాడు ఇక్కడ లేఖనంలో చెప్పినట్లు వాడు ముందుగానే అపహాస్యకుడు కనుక, పనికి మారినోడు కనుక, తండ్రి మాట లెక్క చేయని వాడు కనుక వాడు గద్దింపుకు లోబడడు. చివరికి మరి బ్రతుకు ఇబ్బందులకు గురవుతుంది, బాధలకు గురవుతుంది. ఈ లోక బాధలు ఎక్కడున్నాయి? రేపు అనగా ప్రభువు వచ్చిన సమయానికి వారి వారి క్రియలను బట్టి తీర్పిస్తాడు. పరలోక రాజ్యమా, నిత్య నరకాజ్ఞాన్ని తీర్పిస్తాడు. కానీ క్రియలను బట్టి ఆయన దగ్గర పెట్టుకోవడమా, లేకంటే అపవాదిగానికి తయారు చేసిన పాతాళంలో ఆ నరకానికి త్రోసివేయడం అని వారి క్రియలను బట్టి తీర్పిచ్చి అక్కడికి పంపిస్తాడు. అక్కడ చాలా బాధ. ఎంత బాధ అది! ఆ ధనవంతుడు ఆ లాజర్ను పంపి ఒక్క చుక్క నీటి చుక్క నా నాలుకలు తలుపుడుకు పంపేటే ఎవరైనా ఆయన కుదరదురా నాయన, ఇక్కడ పెద్ద అగాధం ఉంది నాయన, నీకు మాకు కుదరదు, మేము రాలేని పరిస్థితి మాతో కాదు. నీవు భూలోకంలో అయితే సుఖ సంతోషాలతో బతికినవు, ఇదో ఈ పేదవాడు నీ వెంగులు మతుకుల కోసము నీ ఇంత పంచన బయటపడి కురుపులతో గీక్కుంటూ ఆ కురుపులు కుక్కలు నాకుతూ ఆకలితో మళ్ళీ నీ పంచన పడి ఉంటే నువ్వు అక్కడ సుఖంగా ఉండి ఒక్క ఆ కుక్కను వదిలి నీకు కూడా నీ చెయ్యి అల్లాడలేదు. ఆ అల్లాడినప్పుడన్నా 4 మెతుకులు పడేవాడు, తినేవాడు. నువ్వు అక్కడ సుఖ సంతోషాలు అనుభవించినావు, ఇక్కడ నువ్వు అనుభవించవలసిందే. ఇదైతే అక్కడ ఎంతో కష్టపడ్డాడు పేదవాడైన లాజరు, ఎంతో కష్టపడ్డాడు. ఇక్కడ నా దగ్గర సుఖముగా అబ్రహాము రొమ్మున ఆనుకొని సుఖంగా ఉన్నాడు. నీవు అక్కడ అనుభవించినావు సుఖము, ఇక్కడ కష్టం అనుభవించు అని బుద్ధి వచ్చేటట్టుగా ఆ ధనవంతునికి చెప్పినప్పుడు, అయ్యా అలాగైతే తండ్రి, నాకన్నా దరిద్రులు పనికిమాలలో నా అన్నదమ్ములు ఇంకా పనికిమాలలో ఉన్నారయ్యా, అక్కడ ఒక్కపారి వెళ్ళొస్తాను, పోయి చెప్పేస్తాను ఆ దరిద్రులకు, ఇంకా దరిద్రులయ్యా, నాకన్నా దరిద్రులు, చాలా పనికిమాలలో అయ్యా, నేను ఒకడు మేలున్నట్టు చెప్పొస్తానంటే, నాయన ఇంకా నీకు అయిపోయింది నాయన, నీకు జీవం ఉన్న నాళ్ళు అక్కడ నీవు చెప్పి ఉండాల్సింది, ఇంకా నీకు లేదు టైం, పోయేదానికి లేదు ఛాన్సు. అక్కడ ప్రవక్త ఉన్నాళ్ళే, ఆయన చూసుకుంటారులే. ఆ ప్రవక్త మాట్లాడితే వాళ్ళు నీ ప్లేస్లోకి రారులే అని చెప్తారు. అలాగా దేవుడు శిక్షకు లోబడితే లేదా తండ్రి గద్దింపుకు లోబడితే మన జీవితాలు బాగుంటాయి. తండ్రి అరిచినాళ్ళే, కొట్టినాళ్ళే, తిట్టినాళ్ళని అపార్థంలోకి వెళ్ళిపోతే ప్రయోజనం లేదు ప్రియుల. అది ఎవరి జీవితంలోనైనా, ప్రతి ఒక్కరి జీవితంలో
తెలియపరుస్తారు. అందుకే ఆ తల్లిదండ్రులు లేక తన తండ్రి చెడ్డవాడైనప్పటికీ తన పిల్లలకు మంచి ఈవులను ఇవ్వనికి ఆశపడతాడు. ఏ పనికి మాలిన తండ్రి అయినంట తను చెడ్డవాడైనప్పటికీ పిల్లలు బాగుపడాలనే ఆలోచనలో ఉంటాడు కనుక వాడు చెడ్డవాడైనా మంచి ఆలోచనలో బ్రతకమని చెప్తూ ఉంటారు. కనుక తల్లిదండ్రుల మాట మతానికి వినాలి, గౌరవించాలి. దూషించడము, కొట్టడము, తిట్టడము, తప్పును తెలియపరచవచ్చు, కానీ వారిని కొట్టడము, తిట్టడము చేయకూడదని మనకు దైవ గ్రంథము మన యేసు క్రీస్తు ప్రభు వారు మనకు తెలియపరుస్తారు. ఆయన జాలిపడే దేవుడు. పిల్లలను ఎంతగా జాలి పడతాడో అలాగే అతి చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు శిక్షించే దేవుడు కూడా మనకు ఈ లేఖనంలో మనకు కనపడతాడు ప్రియుల. ఇంకా ఆయన మనకు ఎన్ని రకాలుగా ఆయన ప్రేమను, ఆయన ప్రత్యక్షతను మనకు కనబరుస్తున్నాడు. కొన్ని మాటలు మనం చూస్తాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం చదువుదాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. మన తండ్రి ఈ లోకపు తండ్రి కానివ్వండి, మన పరలోకపు ఆత్మలను కన్నా తండ్రి కానివ్వండి, అక్కరలు తీరుస్తారు. పిల్లల బాగోగులు చూస్తారు. వారికి ఏమి అక్కర ఉంది, చదువు విషయంలో ఏమి అక్కర ఉంది, ఈ ప్రస్తుత పరిస్థితిలో, మన కుటుంబ పరిస్థితిలో వీరికి ఏది అవసరం ఉంది, ఏది అక్కర ఉంది, ఏది అక్కర లేదని తెలుసుకొని ఆ అక్కరలు తీర్చే తండ్రిగా మనకు ఇక్కడ కనపడుతూ ఉన్నాడు ప్రియుల. అక్కరలు తీర్చే పిల్లల అక్కరలు తీర్చే తండ్రి. అది ఈ లోకపు తండ్రి కావచ్చును, పరలోకపు తండ్రి ఇంకా ఆయన గొప్పవాడు కదా. మన తండ్రిని, మన పితరులను, మనమన్ను మన తండ్రిని, మన పితరులను కన్న తండ్రి, అందరికీ తండ్రి ఆయనకి ఇంకా గొప్పగా తెలుసు. సర్వ సృష్టిని సృష్టించిన తండ్రి, సకల ఆత్మలను పుట్టించినటువంటి తండ్రి ఆయనకి ఇంకా బాగా తెలుసు. కనుక ఆయనకు అడగక మునిపే మన అక్కరలన్నీ ఆయనకు తెలుసు అంటారు. కనుక మన అక్కరలు తీర్చే తండ్రిగా మనకు దేవుడు కనపడుతున్నాడు. అందుకే ఆయన ఎరుకులు, ఇబ్బందులు అన్నీ పరిచయం చేస్తాడు. మనకు ఇబ్బందులు పడుతుంటే సరే, ఇంకా ఎన్ని ఇబ్బందుల వరకు తట్టుకోగలడు వీడు. అలాగని దేవుడు మోయలేని బరువులు ఏం పెట్టాడు. నీవు మోయగలిగిన స్థితిలో పెడతాడు. ఒక తండ్రి లేదా ఒక తల్లి ఒక అడవికి పోయి పుల్లలు లేదా కట్టె పుల్లలు తెచ్చుకోవాలంటే వాడు మోయలేని ఆనే కుంగిపోయేంత కట్టెల మోపు అయితే పెట్టడు. తల్లి కానీ తండ్రి కానీ వాడు ఎంత మోయగలుగుతాడో అంత చిన్న మోపే ఇంటి వరకు ఎంత తేగలడో అంత మోపు ఎత్తాడు. అలాగే మన పరలోకపు తండ్రి కూడా మనము ఎంతవరకు సహించగలమో అంతవరకే మనకు శిక్షలు కానీ ఆ ఇరుకులు, ఇబ్బందులు కానీ మనకు పెడతాడు. శృతి మించిన ఇరుకులు కానీ ఇబ్బందులు కానీ ఆయన పెట్టడు. మిమ్మల్ని తల ఎత్తుకునే బిడ్డలుగానే చేస్తాను, అడుక్కు తినే బిడ్డలుగా నేను చేయను అని వాగ్దానాలు. ఎన్ని వాగ్దానాలు మనకు గ్రంథంలో ఉన్నాయంటే మనిషిని ఆయన పవిత్రుడు, దేవుడు పవిత్రుడు, మనిషిని కూడా పవిత్రునిగా చేయాలనుకున్న గొప్ప దేవుడు ఆయన. కనుక మన అక్కరలు తీర్చే దేవుడుగా మనకు కనపడుతున్నాడు. ఈ లోకపు తండ్రి కూడా అక్కరలు తీర్స్తాడు. ఈ లోకపు తండ్రి కన్నా ఎక్కువ అక్కరలు తీర్చే ఆయనకు ముందే తెలియను అన్న మాట మనకు స్పష్టంగా కనపడుతుంది. అదే మత్తయి సువార్త 6వ అధ్యాయం 15వ వచనము మాట చదువుదామండి. మీరు మనుషుల అపరాధములను క్షమింపక పోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. మనుషుల అపరాధములను మనము క్షమించకుండా ఉన్నట్లయితే, చూడండి, ఒకరినొకరు క్షమాగుణము లేకున్నట్లయితే మన తండ్రి కూడా మనల్ని క్షమించడు అని మనకు తెలియపడుతుంది. అయితే తప్పు చేసిన వాడు వచ్చి ఈ మాట నిన్ను అనకుండా ఉండాల్సింది,
ఈ మాట అని నేను బాధపడుతున్నాను, నిన్ను బాధపెట్టాను, నన్ను క్షమించని ఒక మాట అన్నట్లయితే వారిద్దరికీ ఒక ఒప్పందం అవుతుంది, ఒక సంతోషం అవుతుంది. అదేలాగా మీరు ఆ సంతోషంలో, ఆ ఒప్పందంలో ఉన్నట్లయితే నేను కూడా మీ తప్పులను నేను ఇక్కడ సవరిస్తా, లేక నీ తప్పులను తీసివేస్తా, మిమ్మల్ని క్షమించుతా అంటున్నాడు దేవుడు. కనుక మనము పిల్లలు అప్పుడప్పుడు చేసిన పొరపాట్లు, తప్పులను మనము క్షమిస్తూ ఉంటాం. సరేలే, ఎంతైనా నా కుమార్తెనే కదా, ఎంతైనా నా కుమారుడే కదా, లేదా ఎంతైనా నా బంధువులే కదా, ఎంతైనా నా తమ్ముడే కదా, ఎంతైనా నా అక్క చెల్లెలు, ఇలా రక్త సంబంధకంలో కానీ ఆ కన్నబిడ్డల్ని కానీ క్షమిస్తే స్వభావం ఉంటుంది. లేక స్నేహితులే కానివ్వండి, లేకుంటే ఇరుగు పొరుగు వారే కానీ ఏదైనా కానివ్వండి, క్షమించే స్వభావం ఉండాలని మనకు దేవుడు తెలిపారు. అది లేనట్లయితే నేను కూడా మిమ్మల్ని అక్కడ పరలోక రాజ్యంలో నేను మిమ్మల్ని క్షమించను. మీ పాపాలని నా దగ్గర క్షమింపబడాలి కదా. ఒకనొక సమయము మీరు రక్షింపబడినారంటే మీ పాపము నేను క్షమిస్తేనే కదా మీరు పరిశుద్ధులయ్యేది, రక్షింపబడేది, ఆ రక్షణ గొప్ప భాగ్యం మీకు వచ్చేది. నీకు క్షమాగుణము లేకున్నట్లయితే, నీకు క్షమించే ఆలోచన నీకు లేనట్లయితే నీకు క్షమాపణ నేనెట్లు ఇవ్వగలను అని మనకు యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరుస్తూ ఉన్నారు. కనుక తండ్రి పిల్లలను క్షమించడానికి సిద్ధంగా ఉన్నట్టు, మన పరలోక తండ్రి సిద్ధంగా ఉన్నట్టు, మనము కూడా మన ఇరుగుపురు కానీ పిల్లలను కానీ ఎవరినైనా క్షమాగుణం కలిగి ఉండే తత్వం మనిషిలో ఉండాలి. నీ శత్రువుని సైతం నీవు క్షమించాలి అన్న దేవుని మాటలు మనము ఈ లోక జీవన విధానంలో గుర్తు చేసుకోవాలి. అంతే, క్షమాగుణం కలిగి ఉండమని లేఖనము మనకు తెలియపరుస్తుంది. ఎన్ని రకాలుగా దేవుడు ఈ లోకపు తండ్రిని పోలుస్తూ పరలోకపు తండ్రి అదే ఆలోచనతో ఉన్నాడు. పిల్లలు అదే 6వ అధ్యాయము మత్తయి సువార్త 26వ వచనం ఒక మాట చదువుమ్మా. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొనలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు. ఈ లోకపు తండ్రి ఎలాగా తన కుటుంబాన్ని, భార్య బిడ్డలను ఏ విధంగా కష్టపడతాడో, ఏమి చేస్తాడో, పోషిస్తాడు కుటుంబాన్ని. కుటుంబంలో పెద్ద యజమాని పురుషుడు కుటుంబాన్ని ఈ లోకపు తండ్రి పోషిస్తాడు. లేదా ఈ తల్లిదండ్రులుగా ఇద్దరు కుటుంబాన్ని పోషిస్తారు. అన్ని కుటుంబాలను పోషించే పరమందున్న కన్న తండ్రి కూడా అందరినీ పోషించే మంచి మనసు కలిగి చెడ్డవారిని సైతం మంచివారిని సైతం పోషించగలిగే పరమందున్న కన్న తండ్రి మనకు ఒక యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఆయన ఇంకా గొప్పవాడు. ఈ లోకపు తండ్రి మన కుటుంబాన్ని మాత్రం పోషించాడు, పక్కవారి కుటుంబాన్ని పోషిలేడు. లేదా అన్నదమ్ముల కుటుంబాలను పోషిలేడు. కానీ ఒక రోజు, 2 రోజులు, వారం రోజులు, నెల, 2 నెలలు, లేదా ఒక సంవత్సరం అలా పరిస్థితిని బట్టి పోషించగలడేమో, కానీ పెద్దలత్వం అయితే పోషించలేడు. తన భార్య బిడ్డలను తప్పదు. కానీ మన పరలోకపు తండ్రి సమస్తము భూమి మీద ప్రతి కుటుంబాన్ని పోషించగలిగిన సమర్థుడు. ఆయన వల్లే మనము కుటుంబముగా ఈ లోకంలో పిలువబడుతున్నాము. అందరము ఆ కుటుంబమును బట్టి ఈ లోకంలో మనము కుటుంబంగా పిలువబడుతున్నాము, బ్రతకగలుగుతున్నాము. ఏ కుటుంబాన్ని బట్టి అంటే పరలోకపు రాజ్యములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, ఆ ముగ్గురు కుటుంబాన్ని బట్టి ఈ లోకంలో కుటుంబం ఏర్పడి ప్రపంచం అనే కుటుంబము నడుపుతున్నటువంటి మన యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ. కనుక ఈ పక్షులు చూడండి, వాటికల్లా మీరు శ్రేష్ఠులు. అవి పోషించగలేంది నేను మిమ్మల్ని పోషించలేనా? మీరు వాటికన్నా శ్రేష్ఠులు కదా మీ జీవితము. ఎందుకు శ్రేష్ఠులు అంటే మీరు నా పోలికలో, నా చేతులతో, నా యొక్క ఏమంటాము హృదయంలో నుండి జీవవాయువుతో ఊదబడి మనము ఆయన అంశతో పుట్టినటువంటి వారు. ఆయన పోలికలో, ఆయన
ఇదిలో ఆయన ఊదితే మనకు జీవం వచ్చింది. ఆయన చేతులతో సొంతంగా చేసినాడు. అంత శ్రేష్ఠులు మీరు. ఆకాశ పక్షుల కన్నా మీరు గొప్పవారు. వాటికన్నా శ్రేష్ఠులు మీరు. అవే బ్రతుకుతున్నాయి. మిమ్మల్ని నేను పోషించలేనా అంటే మిమ్మల్ని పోషించేది నేనేరా నాయన. ఈ లోకపు తండ్రి ఒక కుటుంబాన్ని ఎలాగ బాధ్యత కలిగి పోషిస్తాడో, కొన్ని కుటుంబాలు ఉంటాయి, పనికిమాలిన కుటుంబాలు, వాళ్ళు పోషించుకోలేరు. ఒక్కొక్కడు తాగనికే బ్రతుకుతుంటాడు, ఒక్కొక్కడు వ్యసనానికి బ్రతుకుతుంటాడు, ఒక్కొక్కడు వ్యభిచారంలో బ్రతుకుతుంటాడు. అది వేరే విషయం. కానీ మొత్తానికైతే కుటుంబాన్ని ఎంతో ఎంతో పోషిస్తాడు. ఎన్ని అడ్డంక పనులు పనికిమాలిన పనులు చేసినా కొన్ని సమయాల్లో పోషిస్తాడు. కొన్ని సమయాల్లో పోషించలేక తాగుడుకు ఇట్లా పనికిమాలిన అలవాట్లు చేసుకొని దేశ నెమ్మదిగానే వదిలి వెళ్ళిపోతూ ఉంటారు. లేక ఉండి కూడా సుఖం లేకుండా ఉంటారు. కానీ నిజముగా బాధ్యత కలిగిన తల్లిదండ్రులు కుటుంబాన్ని చక్కగా పోషించాలి. కుటుంబాన్ని చక్కగా ఏలువారై ఉండాలని లేఖనం మనకు తెలియపరుస్తుంది. కనుక ఈ లోకపు తండ్రి తన కుమార్తెను కుమారులను ఏలాగా పోషించగలడో మన పరలోకమందున్న తండ్రి ప్రతి కుటుంబాన్ని పోషించగలిగిన శక్తి, సర్వశక్తిమంతుడు, సార్వభౌముడు, ఆయన సర్వాధికారం కలిగినటువంటి వాడు ఎలాగైనా పోషిస్తాడు. ఆయన పోషించే దేవుడు. అదే మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచనం మాట చదువు ముగించుకున్నాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 29. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలన పడదు. చూడండి, రెండు పక్షులంట కాసుకు అమ్మడబడతాయి. అమ్మడబడిన తర్వాత వాటిని ఎలాగైనా ఆ కొన్నవాడు చెప్తాడేమో, కానీ మీ తండ్రి ఆజ్ఞ లేకుండా అలా జరగదు. కాపాడే దేవుడు మనకు పరమందు ఉన్నాడు అని లేఖనం మనకు తెలియపరుస్తూ ఉంది. మనం ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, సమస్యలు, ఆపదలు, ఈ పక్క 10,000 మంది, ఆ పక్క 1000 మంది కూలీలను నేను కాపాడే దేవుడు పరమందు ఉన్నాడు మనకు. ఈ లోకపు తండ్రి అయితే చాలా కాపాడలేకపోవచ్చునేమో, కానీ పరలోకమందు ఉన్న కన్న తండ్రి ఆయన సర్వశక్తిమంతుడు. ఈ లోకపు తండ్రి పొరపాటున కాపాడలేక చేతులు ఎత్తే వచ్చునేమో, కానీ మన ఆత్మల కన్నా మన పరమందున్న కన్న తండ్రి మన యేసు క్రీస్తు ప్రభు వారు కాపాడటంలో ఆయన సమర్థుడు, శక్తిమంతుడు, నమ్మకమైన వాడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, యథార్థవంతుడు. ఆయన ఉన్న లక్షణాలు చెప్తే మనకు పదాలు సమకూర్చుకోవాలంటే ఇక చాలా కావాలి. ఈ ఆకాశం మీద అంత పెళ్లి తీసుకొని రాసినా కూడా ఆయన అంత ప్రేమ కలిగిన వాడు. చాలదు ఆకాశమే. బైబిల్ గ్రంథమే తెలియపరిచింది ఆయనకు ఉన్నతమైన లక్షణాలు తెలియపరచడానికి, లేక కార్యాలు, అద్భుత కార్యాలు, మహా అద్భుత సూచక క్రియలు చేసినటివి బైబిల్ గ్రంథములో వ్రాయనీకి ఎంత మొదలు పెడితే బైబిల్ గ్రంథం చాలదు, ఈ లోకంలో ఉన్న బుక్కులంతా చాలదు అని వ్రాయబడుతూ వచ్చింది గ్రంథములో. అన్నీ ఉన్నాయట, కానీ అన్నీ వ్రాయలేదు దేవుడు. మన శక్తికి మించి కొన్ని రాయలేదు. చాలు, ఈ కొంచెం నీ చిన్న మెదడుకు ఈ కొంచెం చాలు, నీకు ఎక్కువ తెలుసుకోవాలన్నా నీ మెదడు పనిచేయదురా నాయన అని దేవుడు మనకు ఎంత జ్ఞానం కావాలో, ఎంత మటుకు కావాలో అంత మటుకు రాయించినాడు. అంత రాజ్యం మన బుర్రలు అర్థం చేసుకునే బుర్రలు, మన మట్టి బుర్రలు దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకునే జ్ఞానం మనకు లేదు. అంత ప్రేమామయుడు, దయామయుడు, కృపామయుడు, కరుణ కలిగిన దేవుడు మనము కాపాడే దేవుడు. ఇంకా అన్నిటికి మించి ఒక లక్షణం ఆయనలో ఉంది. ఒక మాట చదువుకున్నామండి.
యెషయా గ్రంథము 49వ అధ్యాయం చివరి మాట, యెషయా 49వ అధ్యాయము 15వ వచనం ఒక మాట చదివినట్లయితే మంచిది. ముగించుకున్నాము, సమయం అయిపోయింది. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తన చంటి పిల్లను మరచునా? వారైనా పొరపాటున మరచుదురు గాని నేను నిన్ను మరువను. ఎంత ప్రేమ చూడండి ప్రియుల. గర్భమును పుట్టిన తల్లి అంట పేగు తెరుచుకొని ఈ లోకపు తల్లి 9 నెలలు మోసి పేగు తెరుచుకొని పుట్టిన తల్లి అయినా మరవదంట. కానీ మరవదని రాసినాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. పొరపాటు మరిచినా మరవచ్చు, నేను మరువను అని మన గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు గ్రంథంలో. ప్రియుల, ఎంత విలువైన శక్తివంతమైన మాట ప్రియుల. మన తల్లిన మరుస్తుంది. చూస్తుంటాము, తల్లులు నలుగురిని పుట్టించి ఒక్కరిని ప్రేమిస్తూ ఉంటారు. ఈ పనికి వాళ్ళ తల్లులు కూడా ఉంటారు లోకంలో. 4-5 పుట్టించుకుంటారు, ఒకరిద్దరి మీదనే ప్రేమ కలిగి ఉంటారు, మిగతా వాళ్ళను చూడరు. అది ఏమో మరి అలాగా ఉంటుంది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తన చంటి పిల్లను మరచునా? మరవదు. కానీ పొరపాటున మరచుదు కానీ నేను మటుకు నిన్ను మరవనరా నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడా అని ప్రభు మనకు పరలోకం నుండి అభయం ఇస్తున్నాడు, వాగ్దానం ఇస్తున్న దేవుడు ప్రియ. అది ఆ దేవుని నమ్ముకుంటే ఈ లోకపు తల్లిదండ్రులు నమ్మిన నమ్మకపోయినా పరలోకపు తండ్రి అయిన మనకు గొప్ప శక్తివంతుడైన దేవుడు మనకున్నాడు. తల్లి అయినే, గురువు అయినే, తండ్రి అయినే. ఆయన మీద భారం వేస్తే నీ జీవితం, నా జీవితం అద్భుతంగా ఉంటుంది. ఏ లోక తల్లిదండ్రుల మీదైనా భారము పడినా పడకపోయినా మన పరలోకపు తండ్రి మీద, తల్లి లాంటి మన యేసయ్య మీద, తండ్రి లాంటి మన యేసయ్య మీద మన భారము. ఆయన నమ్ముకుంటే ఆయన అందరినీ ప్రేమించేవాడు. నీ తల్లి అయినా ప్రేమించదేమోరా నా బిడ్డ, నా కుమారుడా, నేను నిన్ను ప్రేమిస్తానురా అని చెప్తున్నటువంటి ఆ వాగ్దానం ఇచ్చినటువంటి గొప్ప దేవుడు మనకు పరమందు ఉన్నాడు. కనుక ఇన్ని ప్రయోజనాలతో మనకు దేవుడు మనము కృప చూపెట్టి, ఆ అద్భుతమైన ప్రేమను చూపెట్టి ఆయన శిక్షిస్తాడు, పిల్లల పట్ల జాలి పడతాడు, పిల్లల అక్కరలు తీరుస్తాడు, పిల్లలను క్షమిస్తాడు, పిల్లలను పోషిస్తాడు, పిల్లలను కాపాడుకుంటాడు. పిల్లలను అమితంగా ప్రేమిస్తే పరలోకమందు పరమ తండ్రి మన యేసు క్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఆయనను నమ్ముకుంటే మన జీవితాలు ఇక్కడను అక్కడను సుఖవంతంగా ఉంటాయని లేఖనము, పరిశుద్ధ గ్రంథము తెలియపరుస్తున్నది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. తలలుంచినట్లయితే చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన ప్రభా, స్తోత్రాలు, కొన్ని మాటలు మాతో మాట్లాడినందుకు